ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి ఎందుకో అస్సలు తెలియడం లేదమ్మా. ఈరోజు నీతో మాట్లాడడానికి ఎంతో ఆశగా వచ్చాను. నీ సాయిపై ఏమాత్రం నమ్మకం గౌరవం ఉన్నా వెంటనే ఇది విను. నీకు ఆనందాన్ని అలానే సంతోషాన్ని తెచ్చిపెట్టే ఒక గొప్ప సందేశంతో ఈరోజు నీ ముందుకు వచ్చేశాను. నీ సాయిపై నీకు ఏమాత్రం నమ్మకం గౌరవం ఉన్నా ఆఖరి వరకు విను అని బాబాగారితో చెప్తూ ఉన్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, మన కోసంగా ఈరోజు బాబాగారు చెప్పబోతున్న సాయి మాటలు ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారో అంటే, ఇలా చూడమ్మా, నీకు నాపై పూర్తి నమ్మకం ఉంది కదా, గౌరవం ఉంది కదా, భక్తి ఉంది కదా, అయితే ఇది ఆఖరి వరకు విను. ఏమో అస్సలు తెలియడం లేదు, ఈరోజు మొత్తం కూడా నీతో మాట్లాడాలి అనిపిస్తుంది. నీ జీవితాన్ని చక్కదిద్దాలనుంది. నీ జీవితాన్ని సంతోషంగా మార్చి నువ్వు హాయిగా ఉండేలా చేస్తాను. నీకు ఎలాంటి సమస్యలు లేకుండా నీ జీవితాన్ని నువ్వు హ్యాపీగా ఆనందంగా జీవించేలా నేను చేస్తాను. తరువాత నువ్వే నా దగ్గరికి వస్తావు. ధన్యవాదములు బాబా అంటూ సంతోషంగా నా ముందుకు ఎగురుకుంటూ చెంగున ఎగురుకుంటూ వస్తావు. కృతజ్ఞతలు తెలపడానికి నా ముందుకు వస్తావు. నా బిడ్డ రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. నీ సాయి నీ కోసంగా ఎదురు చూస్తూ ఉంటాను. వస్తావు కదా తల్లి? ఈరోజు నీ సాయి మాటలు కేవలం నీ కోసమే, నీ జీవితాన్ని మార్చడం కోసం. ఇలా చూడమ్మా, నీకు సమస్య ఏదైనా సరే నువ్వు నమ్మకంతో నీ సాయిని నమ్ముతున్నావు కదా, కాబట్టి ఈరోజు నీకు ఇంతటి గొప్ప అదృష్టాన్ని నేను నీకు అందించబోతున్నాను. నీకు తెలియకుండానే ఒక వ్యక్తి నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నారు. వారి పేరు తెలిస్తే నువ్వు నోరెళ్ళబెడతావు, వీళ్ళ అనుకుంటావు, ఆనందపడతావు. ఎందుకు అంటే ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా నిన్ను దొంగచాటుగా చూస్తూ ఉన్నారు. నక్కి చూస్తూ నీ వెనక్కి తిరుగుతూ చాటుగా ఉన్నారు. ప్రతి క్షణం కూడా నువ్వు ఏం చేస్తున్నావు, ఎటు వెళ్తున్నావు అని వాళ్ళు తెలుసుకుంటూనే ఉన్నారు. అనుక్షణం నీ నీడలా నీ వెంటే తిరుగుతూ ఉన్నారు. కానీ నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళని గమనించడం లేదు. ఈరోజు నువ్వు వారు ఎవరు అనేది తెలుసుకోగలిగితే నిజంగా నువ్వు ఎంతో ఆశ్చర్యపోతావు. అలాంటి ఒక సన్నివేశం గురించి ఈరోజు నీకు నీ సాయిని నేను చెప్పబోతున్నాను. ఈరోజు ఆ వ్యక్తి గురించి నువ్వు తెలుసుకునే తీరాలి. ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల నీకు లాభం జరగబోతుందా, నష్టం జరగబోతుందా, అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది నువ్వు తెలుసుకోకపోతే తరువాత నువ్వు ఎంతో బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి నీ వెనుక తిరుగుతున్నట్లు నీకే తెలియడం లేదు. నిన్ను చూస్తున్నట్లు కూడా నీకు తెలియదు. కానీ నిన్ను గమనిస్తున్నారు అన్నది నీకు తెలియడం లేదమ్మా. వారి కన్ను నీపై ఉంది కాబట్టే నీకు అది తెలియడం లేదు. అడుగడుగునా కూడా వాళ్ళు నిన్ను వెంటాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా నీకు చెప్పాలి, తెలియజేయాలని వచ్చాను. ఒక్కసారి నీ సాయి చెప్పేది విను, లేదంటే తరువాత నువ్వే వెక్కి వెక్కి ఏడవాల్సి వస్తుంది. పశ్చాత్తాపడతావు, కన్నీళ్లు కూడా పెట్టుకుంటావు. ఈ నీ సాయి ఏం చెప్పినా నీకోసమే కదా తల్లి. ఎందుకు ఇంత చెబుతున్నా సరే దిగులుగా ఉన్నావు చెప్పు? జాగ్రత్తగా వింటున్నావు కదా. నీ సాయి నీ పక్కనే కూర్చొని ఉన్నాను. భయపడకమ్మా. నీ చెయ్యి పట్టుకొని మరి నువ్వు ఈ సందేశాన్ని వినేలా నీకు ధైర్యాన్ని నేను చెబుతూనే ఉన్నాను. నువ్వు ఏమాత్రం అధైర్యపడ్డా, ఏమాత్రం వెనకడుగు వేసినా తరువాత ఇబ్బంది పడేది నువ్వే అని గుర్తుపెట్టుకో. ఏమాత్రం కంగారు పడకుండా, భయపడకుండా సంతోషంగా ముందుకు వెళ్ళు. నీ సాయి ఎప్పుడూ కూడా నీ పక్కనే ఉంటారు. అసలు నీ వెనక ఏం జరుగుతుంది? ఎవరు నిన్ను గమనిస్తున్నారు, ఎవరు నిన్ను చూస్తూ ఉన్నారు? ఎప్పుడైనా సరే కల్లో అయినా నీకు ఆలోచన వచ్చిందా? లేదా నీ ఊహలోకైనా మెదిలిందా చెప్పు? నీ మనసేమైనా చెప్పిందా ఎవరో నిన్ను గమనిస్తున్నారని, ఎవరో నిన్ను చూస్తున్నారు అని? అనుక్షణం కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, తపన పడుతూ ఉన్నారు, పూర్తిగా నిద్రాహారాలు మానేస్తున్నారు. రాత్రులు కూడా నీ గురించి ఆలోచిస్తున్నారు. వారు పని పాట అన్నీ మానేసి కేవలం పూర్తిగా నీ మీదే దృష్టి పెట్టారు. నీ గురించి ఆలోచిస్తున్నారు. అది నీ మనసు ఎప్పుడైనా నీకు చెప్పిందా? నిన్ను హెచ్చరించిందా? లేదు కదా. నీకు అసలు ఈ విషయమే తెలియదు కదా.
అసలు ఇలా జరుగుతుందన్న ఆనవాళ్ళు కూడా నీకు కనపడలేదు కదా. అవునా కాదా నువ్వే చెప్పు. అయితే ఈరోజు చెప్పేది జాగ్రత్తగా విను. నిజంగా ఈ సందేశం నువ్వు చూస్తూ వింటున్నట్లయితే నీ ముందుకు వచ్చింది అంటే నీ నీ సాయి నీకు ఏదో చెప్పబోతున్నారని అర్థం చేసుకో. నీతో ఉన్నారు అని అర్థం చేసుకో. ఇలా చూడు బిడ్డ, ఒకరు ఉన్నారమ్మా నీపై ఎంతో ప్రేమ చూపించేవారు. నీ పేరు అనేది వాళ్ళలో ఒక మంత్రంలాగా వినపడుతూ ఉంటుంది. ఈరోజు నీకు ఆ సత్యాన్ని చెప్పడానికి వచ్చాను. నీ ఆత్మను కదిలించేది నువ్వైతే ఊహించనే లేదు. ఒక్క మనిషి నీ గురించి ఎంతగా కాలిపోతున్నారో, ఎంతగా ఏడుస్తున్నారో, ఎంతగా పరితపిస్తూ ఉన్నారో, ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నారో. వారి ప్రతి హృదయ స్పందనలోనూ నువ్వు నివసిస్తూ ఉన్నావు. వారి ప్రతి రాత్రి కూడా నీ పేరుతోనే మొదలవుతుంది, నీ పేరుతోనే ముగుస్తుంది కూడా. వారి మొత్తం భయం నీపైనే ఆధారపడి ఉంది. నిన్ను కోల్పోయే భయం ఒకటి, నిన్ను పొందాలి అన్న భయం ఒకటి. మరి నేను ఆ రహస్యాన్ని బయటపెట్టడానికి వచ్చేశాను. వింటావు కదా, సిద్ధంగా ఉన్నావా? అయితే కాసేపు నువ్వు పనులన్నీ పక్కన పెట్టి నీ సాయి చెప్పేది ప్రశాంతంగా విను. నీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు అన్నీ కూడా పూర్తిగా పక్కన పెట్టేసి నీ సాయి మాత్రమే, నీ చెవులను నీ సాయికి అప్పగించు. ఒక అద్భుతాన్ని చెప్పబోతున్నాను. ఇక అది పూర్తిగా నీ భవిష్యత్తును, నీ దిశను మారుస్తుంది. ఏ పేరైతే నువ్వు జన్మ జన్మల నుంచి ప్రేమించారో ఆ సత్యం ఇక దాచలేను. వారెవరు అపరిచితులు కాదు, నీ స్వప్నం కాదు, నీ కల్పన కాదు. వారు నీ ప్రపంచంలో నీతో చూసేవారు, కానీ నువ్వు వారిని ప్రేమ లోతుని గమనించలేదు. ఈరోజు నేను ఆ ప్రేమ లోతు చెప్పడానికే కాదు, వారి ఆత్మతోటి నేను పరిచయం చేయడానికి వచ్చాను. ఇలా చూడమ్మా, వారి ప్రేమ నీ రక్త నాళాల సహచరి, నీ ఆత్మలో దాచిన అర్ధభాగం. ఎందుకు ఇలా చెబుతున్నానంటే ఈ క్షణం సాధారణమైంది కాదు అని నువ్వు గుర్తిస్తే నీ సాయి నీతో మాట్లాడుతున్నారు అని నువ్వు అర్థం చేసుకుంటా. ఆ సత్యం వైపు తీసుకెళ్తాను. అది లోతుగా నిన్ను కదిలించేది. బిడ్డా, నేను నీకు ఒక సత్యాన్ని చెప్పడానికే వచ్చాను. అది నీ ఆత్మను కదిలిస్తుంది, అలానే కనిపిస్తుంది కూడా. నువ్వు ఊహించుండవు నీ జీవితంలో ఏ శక్తి నిన్ను, నీ హృదయాన్ని ఎంతగానో ప్రేమిస్తుందో. ప్రతి రాత్రి ఉదయం నీ గురించి ఆలోచిస్తూ బాధతో నిద్రపోతూ ఉన్నారు. నీ ప్రతి శ్వాసను గమనిస్తూ ఉన్నారు, ప్రతి హృదయ స్పందనను గమనిస్తున్నారు. ఎక్కడ నిన్ను కోల్పోతానన్న భయంతో వణికిపోతున్నారు. వారికి నువ్వు అపరిచితుడిగా ఉన్నావు, కానీ కొత్త వ్యక్తిగా ఉన్నావు. వింతగా ఉందా? నువ్వు భావిస్తున్నావు కదా ఈ ప్రపంచంలో ఎవరు నన్ను అంతగా అర్థం చేసుకోలేదు అని. కానీ వారు మాత్రం నీకంటే ఎక్కువగా చదువుకున్నవారు. నువ్వు తరచుగా అనుకుంటూ ఉన్నావు కదా, నా మీద ఎవరు ప్రేమను చూపించేవారు లేరు, ఎవరు నన్ను అర్థం చేసుకునేవారు కూడా లేరు అని. కానీ నేను చెబుతున్నాను, నిన్ను బాగా అర్థం చేసుకునేవాళ్ళు, నిన్ను బాగా ప్రేమించేవాళ్ళు ఒకరు ఉన్నారమ్మా. నమ్మలేకపోతున్నావా? నువ్వు ఒంటరివి అని బాధపడాల్సిన అవసరం లేదు. నీకంటూ ఒక మంచి సమయం అయితే ఇప్పుడు వచ్చేసింది. నీ భవిష్యత్తు బంగారంలా మారే సమయం ఆసన్నమైంది. వారినైతే నువ్వు గుర్తించలేకపోయావు. ఒకవేళ నువ్వు గుర్తించినా వారి ప్రేమని స్వీకరించలేకపోయావు. నువ్వు ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నావు, వారు ఎవరు, నన్ను ఇంతలా ప్రేమించేది ఎవరు, రాత్రులు నిద్రపోకుండా నా గురించి ఆలోచించేది ఎవరు అని అనుకుంటున్నావు కదా. సరే విను, నువ్వు సాధారణమైన వ్యక్తివైతే అస్సలు కాదమ్మా. నిన్ను ఇష్టపడేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఉన్నారు. వారి ప్రతి హృదయ స్పందనలోనూ నువ్వే ఉన్నావు. వారి పేరైతే నేను చెప్పడం లేదు, ఎందుకంటే నీ భాగ్యంలో నువ్వే తెలుసుకోవాలి. వారు నీకు అతి దగ్గరలోనే నీ పక్కనే ఉన్నారు. వాళ్ళని నువ్వు చూశావు కూడా, వారిని నువ్వు చూసి అనుభూతి చెందావు. అయినా కూడా నువ్వు అస్సలు అర్థం చేసుకోలేదు. ఏ పేరైతే నిన్ను జన్మ జన్మల నుంచి పట్టుకుందో ఆ పేరే నీ భవిష్యత్తు రాయబోతుంది. మరి ఏ పేరైతే ఆత్మ అనుభూతి చెందిందో నీది, అదే నీ సత్యమైన ప్రేమ. నేను చెప్పబోయేది కేవలం వినడానికి మాత్రమే కాదు, అనుభూతి చెందడానికి. నీ కళ్ళతోటి ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నావు కదా, ఇక నుంచి ఆ ప్రపంచం నీ ఆత్మకు కనిపిస్తూ ఉంటుంది. నువ్వు నీ జీవితంలో ఎన్నోసార్లు ఇలా అనుకున్నావు కదమ్మా, అన్నీ ఉన్నా కూడా ఏదో అసంపూర్ణంగా ఉంది. నవ్వుల మధ్యలో ఉన్నా కూడా, ఒక ఖాళీ గుంపులో ఉన్నా కూడా, ఒక అసంపూర్ణ విజయాల మధ్యలో ఉన్నా కూడా నీకు ఏదో తెలియని బాధ. అవునా?
ఆ బాధ నీ మనసులో దాగి ఉందని తెలుసు. భయపడుకు తల్లి, అది లోపల బద్దలవుతున్నట్లుంది కదా. ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు చెప్పు. ఇది నీ బలహీనత కాదు తల్లి, నువ్వు ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇలా జరుగుతుంది. ఆ బంధం నీకు త్వరలోనే నీకు దగ్గరవబోతుంది. ఇక నీ జీవితం మునుపటిలా కాకుండా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉండబోతుంది. ఇక నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే చాలు. నీ జీవితం నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాది. అలానే ఆ బంధం నీకు దగ్గరైన క్షణం నుంచి నువ్వు ఇంకా ఇంకా సంతోషంతో ఎగిరి గంతేస్తావు. నీ సాయికి ధన్యవాదములు చెప్పుకుంటావు. నీ సాయి దర్శనానికి కూడా వస్తావు. నా మాటలో అక్షరం కూడా పొల్లుపోదు. అలానే జరుగుతాయి. నిశ్చింతగా ఉన్నావంటే నీ జీవితం నీకు నచ్చినట్లుగా మారుతుంది. సంతోషంగా ఉండు బిడ్డ అని ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.